వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పహల్గామ్లో ఆ సంఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ ఇండియా సరిహద్దుల్లో హై టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏదైనా జరగచ్చు, చెప్పలేము. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో యాత్రికులపై దాడి చేసి 26 మందిని నిర్దాక్షిణ్యంగా ఉగ్రవాదులు చంపడంతో భారతీయులందరూ పాకిస్తాన్పై చాలా కోపంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఓకే అంటే భారతీయులందరూ ఒక్కొక్కరు ఒక సైనికుడిగా మారి పాకిస్తాన్పై దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అక్కడ జరిగిన సంఘటన కోట్లాది మంది ప్రజల మనసును బాధ పెట్టింది. అలాంటి ఘోరమైన సంఘటనకు ఉగ్రవాదులు పాల్పడ్డారు. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. వెంటనే 1960 నుంచి ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకుంది అంటే ఇక యుద్ధానికి సిద్ధమైందని అర్థం. ఆ విషయాన్ని పాకిస్తాన్ కూడా గ్రహించింది. వారు కూడా అలర్ట్గా ఉన్నారు. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు నెలకొన్నాయి. ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు. ఖచ్చితంగా పాకిస్తాన్ను గట్టి దెబ్బ కొట్టడానికి సైనికులు కూడా సిద్ధంగా ఉన్నారు. అంత ఘోరమైన సంఘటనకు ఉగ్రవాదులు పాల్పడ్డారు. అయితే ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం జరిగితే ఎవరు బలాబలాలు ఎంత ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్పై ఒకరవ మెతక వైఖరి చూపిస్తూ ఉండేది. దాంతో కొంతవరకు పాకిస్తానీలు కూడా ఎక్కువగా భారతదేశాన్ని భయపెట్టాలని చూసేవారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్పై మెతక వైఖరి చూపించడం లేదు. వారు ఒక్క దెబ్బ కొడితే మన తరపున 2 దెబ్బలు కొట్టేలా ప్రధానమంత్రి మోడీ గారి వైఖరి ఉంది. ఆయన వెనక్కి తగ్గే నేత కాదు. ఈ విషయం పాకిస్తానీలకు కూడా తెలుసు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో యాత్రికులపై దాడి జరిగితే ఖచ్చితంగా పాకిస్తాన్కు ఇండియాకు యుద్ధం పడే అవకాశం ఉంటుంది అని తెలిసి కూడా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారంటే అక్కడ పాకిస్తానీలు కూడా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారేమో అనే సంకేతాలు వాళ్ళు ఇచ్చినట్లుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. పాకిస్తాన్ గట్టి దెబ్బతీయాలని ఉద్దేశంతో ఉంది. ఇకపై పాకిస్తాన్ కోలుకోలేని విధంగా ఇండియా దెబ్బ కొట్టబోతుంది అనే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అయితే ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్పడం అంత ఈజీ కాదు. మొత్తానికైతే దెబ్బకు దెబ్బ ఇండియా తీస్తుంది. ఈసారి ఇండియా కొట్టే దెబ్బకు పాకిస్తానీలు కోలుకోలేరు. అంత దెబ్బ ఇండియా కొట్టబోతుంది అనే సంకేతాలు మాత్రం కేంద్ర పెద్దలు మాట్లాడుతున్న తీరును బట్టి చూస్తే అలాంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే యుద్ధం జరిగితే ఎవరు బలాబలాలు ఎంతున్నాయో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. భూతాల స్వర్గంగా పేరుగాంచిన అందాల కశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడి చూస్తే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగాన్ని మళ్ళీ వెనక్కి నెట్టేసింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు 26 మంది యాత్రికులను అత్యంత దారుణంగా హతమార్చడంతో పర్యాటకుల విశ్వాసాన్ని దెబ్బతీసింది. కశ్మీర్లోని ప్రజల జీవనోపాధిని, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా అక్కడ సంఘటన జరిగింది. మళ్ళీ అక్కడ పర్యాటక రంగం పుంజుకొని యథావిధిగా యాత్రికులు అందాల కశ్మీర్లో పర్యటించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియని పరిస్థితి. ఘోరమైన సంఘటన జరిగిన తర్వాత యాత్రికులు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేశారు. 2021వ సంవత్సరం నుంచి కాశ్మీర్లో పర్యాటకులు ఎక్కువగా పర్యటిస్తున్నారు. ప్రతి ఏడాది యాత్రికుల సంఖ్య పెరుగుతూ ఉండేది. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. ఉగ్రవాదుల దాడి ఘటన కశ్మీర్ టూరిజం వర్గాలలో ఆందోళన నెలకొల్పింది. ఉగ్రవాదులు యాత్రికులపై కాల్పులు జరిపి 26 మందిని హతమార్చడంతో భారతీయులు పాకిస్తాన్పై ఆగ్ర ఆవేశాలతో ఉన్నారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారతదేశంలో ర్యాలీలు నిర్వహిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్తాన్పై కఠినంగా వ్యవహరించడానికి అడుగులు ముందుకు వేస్తుంది. వేటాడి వధిస్తాం అన్న రీతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. ఈసారి పాకిస్తాన్ కోలుకోలేని విధంగా దెబ్బతీయాలని వ్యూహంతో భారత ప్రభుత్వం ఉంది.
ఇప్పటికే కాశ్మీర్లోని 2 ఉగ్రవాదుల ఇళ్ళు భారత సైనికులు నీలమట్టం చేసి యుద్ధానికి సిద్ధం అనే సంకేతాలు జవాన్లు పంపించారు. మరి పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధం జరిగితే ఇరు దేశాల బలబలాల గురించి ఒకసారి తెలుసుకుందాం. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం సైనిక బలం పరంగా భారతదేశం ప్రపంచవ్యాప్తంగా 4వ స్థానంలో ఉంటే పాకిస్తాన్ 12వ స్థానంలో ఉంది. భారతదేశం వద్ద 14 లక్షల మంది సైనికులు ఉన్నారు. రిజర్వ్ ఫోర్స్ సైనికులు 11,55,000 మంది ఉండగా పారామిలిటరీ దళాలు 25,27,000 మంది ఉన్నారు. పాకిస్తాన్ సైనికులు 6,54,000 మంది ఉన్నారు. రిజర్వ్ ఫోర్స్ సైనికులు 5,50,000, పారామిలిటరీ దళాలు 5 లక్షల మంది ఉన్నారు. భారత్ వద్ద 4,201 యుద్ధ ట్యాంకర్లు ఉండగా పాకిస్తాన్కు 2,627 యుద్ధ ట్యాంకర్లు ఉన్నాయి. భారతదేశం T-90 భీష్మ అర్జున్ ట్యాంకర్లు, బ్రహ్మోస్, పినాక అధునాతన రాకెట్ వ్యవస్థలను కలిగి ఉంది. భారత్ 1,48,594 ఆయుధాలు కలిగిన వాహనాలుంటే పాకిస్తాన్ దగ్గర 17,516 వాహనాలు మాత్రమే ఉన్నాయి. అంటే పాకిస్తాన్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఆయుధ వాహనాలు భారతదేశం దగ్గర ఉన్నాయి. వైమానిక దళం చూసుకుంటే భారతదేశం వద్ద 2,229 విమానాలు ఉండగా వీటిలో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 513, డెడికేటెడ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ 130, రవాణా కోసం వినియోగించే ఎయిర్ క్రాఫ్ట్స్ 270, శిక్షకులు 351 మంది ఉన్నారు. స్పెషల్ మిషన్స్ 74, ఏరియల్ ట్యాంకర్లు 6, ఎయిర్ క్రాఫ్ట్స్ 899, అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ 80 ఉన్నాయి. పాకిస్తాన్ దేశం దగ్గర 1,399 విమానాలు ఉన్నాయి. ఇందులో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 328, డెడికేటెడ్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ 90, రవాణా వ్యవస్థకు 64, శిక్షకులు 565, స్పెషల్ మిషన్స్ 27, ఏరియల్ ట్యాంకర్లు 4, ఎయిర్ క్రాఫ్ట్స్ 373, అటాక్ ఎయిర్ క్రాఫ్ట్స్ 57 ఉన్నాయి. నేవీ విభాగంలో చూసుకుంటే భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా బలంగా ఉంది. యుద్ధం జరిగితే పాకిస్తాన్ కంటే భారతదేశం దగ్గర అన్ని ఆయుధాలు ఎక్కువగా ఉన్నాయి. జనాభా విషయానికి వస్తే భారత్లో 145 కోట్ల మంది ప్రజలుంటే పాకిస్తాన్ జనాభా 24 కోట్లు మాత్రమే కలిగి ఉంది. భారత సామర్థ్యం తెలిసి కూడా పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం కావడం అంత ఈజీ కాదు. కానీ ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. భారత్ మాత్రం పాకిస్తాన్ను గట్టి దెబ్బ కొట్టాలని చూస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.